నా పేరు వచ్చేసి ఉడతనూరు అలివేల సార్. అలివేల్. అవును సార్. ఇక్కడ 29 మంది రైతులం ఉన్నాం సార్. మేము చేసిన వాళ్ళము. మాకు ఇంత అవకాశం వచ్చిందంటే అసలు మాటల్లో ఆనందం చెప్పలేకపోతున్నాం సార్. అసలు మిమ్మల్ని చూస్తున్నందుకు నాకు ఒక దేవుణ్ణి చూసినట్లే ఉంది. అసలు పడుకుంటే అసలు మీ ఫేసే గుర్తుకొస్తుంది సార్. నాకు నిజం చెప్పాలంటే అసలు నాకు మాటలు రావట్లేదు మిమ్మల్ని చూస్తుంటే. ఏం చదువుకున్నావు మనం? డిగ్రీ అయిపోయింది. డిగ్రీ చదువుకున్నావు. మన చెంచుగూడలలో డిగ్రీ చదువుకొని ఇది ఉన్న వాళ్ళు ఉన్నారు. మంచి ఇండ్లు ఉన్నాయమ్మా? ఇండ్లు వచ్చినా? ఇల్లు లేదు సార్. నేను ఓకే, శ్రీనివాస్ రెడ్డి సార్ ఈయనే ఉన్నాడు. మీకు అందరికి ప్రత్యేకంగా ఇండ్లు ఇస్తాడు. మళ్ళీ ఒకసారి వస్తాడు. మీ అందరికి గూడాల మన చెంచులందరికీ ఇస్తున్నాం. అదే సపరేట్ స్కీమ్ వాళ్ళకి ఇండ్లు ఇస్తాం. ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు? మొత్తం 29 మంది రైతుల ఎన్ని ఎకరాలు అయింది ఇప్పుడు? ఇది ఎకరన్నారా అంటే దాదాపుగా 45 ఎకరాలు ఉన్నది. మంచిగా నీళ్ళన్నీ మంచిగా పడ్డాయి కదా? పడ్డాయి సార్. తోట ఏమేమి తోట పెట్టారు? నిమ్మ, ఆవకాడ. ఆవకాడ పెట్టిరా? దానిమ్మ కూడా పెట్టిరా? కొబ్బరి కూడా సార్. ఓకే, మరి మంచిగా బతికించుకోవాలి. బట్టి విక్రమార్క సార్ బాగా ఆలోచించి మీకు గారు, మా కలెక్టర్ సార్ గారు, మా కమిషనర్ శరత్ సార్ గారు, మా పిఓ సార్ గారు, వీరందరి ఆధ్వర్యంలో మాకు ఇంత ముందుకు తీసుకెళ్ళి మమ్మల్ని ఇంత అభివృద్ధి పరుస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అసలు సార్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తుంటే ఏం చేస్తారు అనేది ఆలోచన ఉండిపోయింది. సార్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ల్యాండ్ భూములు చూడడము, వచ్చి హార్టికల్చర్ వాళ్ళు వచ్చి భూమి చూసి మాకు బోర్లు వేయడము, తర్వాత మొక్కలు నాటించడం, సోలార్ ఫిట్టింగ్ చేయడం, డ్రిప్స్ ఇవ్వడం, స్ప్రింకర్లు ఇవ్వడం, ఇవన్నీ జరిగినాయి సార్. అసలు ఆర్టికల్ వాళ్ళు ముందుండి వాళ్ళు మమ్మల్ని కూడా చాలా మోటివేట్ చేయడం, ట్రైనింగ్స్ తీసుకెళ్ళడం, మొక్కలు ఎలా అంటుకట్టుకోవాలి, ఎంత లోతు గుంత తవ్వాలి, మనం దానికి పురుగు పట్టినప్పుడు ఏ మందులు వేసుకోవాలి, వాడుకోవాలి అనే దానిపైన మాకు హార్టికల్చర్ వాళ్ళు చాలా బాగా చెప్పడం జరిగింది సార్. కానీ ముందుండి మా ఎమ్మెల్యే సార్ గారు, మా కలెక్టర్ సార్ గారు, మా కమిషనర్ సార్ గారు, మా పిఓ సార్ గారు లేకుంటే మేము లేదు సార్. అసలు వాళ్ళందరికీ ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా, నువ్వు ఇంకా కొన్ని గూడాలలో పోయి ట్రైనింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఎందుకంటే ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా, నువ్వు నేర్చుకున్నది ఇంకా కొన్ని గూడాలలో మన రైతులకు నేర్పాలి. ఇది ఎందుకంటే మనోళ్ళకు సోలారు ఎట్లా పెట్టుకోవాలా, పండ్ల తోటలు అందరం మనము ఒకటే పంట పండించేది, ఒడ్లో పత్తి పండించేది అయింది. కానీ దీంట్లో ఒక్కసారి పంట వస్తే బాగా ఆదాయం వస్తుంది. సార్ మీకు పెట్టించిన అవకాడో కానీ, మ్యాంగో కానీ, నిమ్మ కానీ, దానిమ్మ కానీ, మంచి బత్తాయి కానీ మంచి ఆదాయం పెరిగేది. రెండోది మనకి నల్లమల్ల అడవులలో ఈ కరెంట్ ఇయ్యక ఫారెస్ట్ వాళ్ళు సతాయించడాలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నీ కరెంటు వాళ్ళ కాడికి పోవాల్సిన పనే లేదు, కరెంటే నీ కాడికి వచ్చింది. అవునా? సోలార్ పెట్టుకునేందుకు అది మంచిది. అందుకోసం అయితే పొయ్యే కొద్దీ మా సార్కి ఏం చెప్పినంటే, ఇప్పుడు మీరు సోలార్ ఏదైతే పెట్టుకుంటారో పంపు సెట్లలో, మీ పంపులకే కాకుండా మీరు విద్యుత్ ఉత్పత్తి చేసి గవర్నమెంట్కి అమ్ముకుంటే నెలకు 2000 3000 మీకు ఆడపిల్లలకి చేతి ఖర్చులకు వచ్చేటట్టు ప్యానెల్స్ వేయించమని కూడా చెప్పిన నేను. ఎందుకనంటే పొలంలో పెట్టుకొని దాన్ని కాపాడుకుంటే చాలు, ఏం చేయాల్సిన పని లేదు. నెలకు 4-5 వేల వరకు మనం ఆదాయం పెరిగేటట్టు బట్టిసారే మళ్ళీ విద్యుత్ కొనుక్కొని మీకు పైసలు ఇస్తాడు. పెట్టుకున్న సోలార్ మీరు కాపాడుకోవాలి అంతే. మన సంఘాలలో సభ్యురాలువేనా? సంఘాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా కలెక్టర్ గారు వీరిని ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళతోని మళ్ళీ ట్రైనింగ్ వీళ్ళతో పెట్టించుండ్రి. దాంతో ఏమైందంటే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా చెప్తారు. చదువుకున్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని ఎంపవర్ చేసి లిటరేచర్ అంతా కూడా వీళ్ళకి ఇచ్చి ఎక్కడెక్కడ మనకు గూడాలు ఉన్నాయి, ఈవెన్ ప్లెయిన్ ఏరియాల రైతులకు కూడా వీళ్ళతో ట్రైనింగ్ ఇప్పారు. ఎందుకంటే వాళ్ళ సంఘాలలో కూడా సభ్యులు, ఆ సంఘాల సభ్యులు అందరు కూడా అవగాహన కల్పిస్తే వాళ్ళ భూములలో కూడా పెట్టుకుంటారు. వాళ్ళకు ఒకటి వాళ్ళ భూమిలో సోలార్ పంపు సెట్ పెట్టుకుంటే కరెంట్ వచ్చిందా పోయిందా ఈ పంచాయతీ ఉండదు. రెండోది ఆ సోలార్ వాళ్ళ వ్యవసాయానికి సరిపోగా మిగిలిన విద్యుత్ ఉత్పత్తి చేస్తే ప్రభుత్వమే కొనుక్కుంటుంది. ప్రభుత్వం కొనుక్కొని వాళ్ళకి నెల పైసలు ఇచ్చే ఏర్పాటు చేపిద్దాం. అప్పుడు ఏమవుతుందంటే పిల్లల చదువులకు, ఇంటి ఖర్చులకు, ఇంకా ఇంటి ఆయన మీద ఆధారపడకుండా చక్కగా వాళ్ళ పేరు మీదనే ఖాతా తెరవాలి బట్టాను.
మహిళల పేరు మీద ఖాతా తెరిచి వాళ్ళ ఖాతాలకే పైసలు పోయేటట్టు చూడాలి. మళ్ళీ ఇంటి ఆయన చేతిలోకి పోతే బెల్ట్ షాప్కి పోతాయి. ఓకే సార్. అంతేనా? ఓకే సార్. అంతేకాదు, మీకే ఖాతా తెరిపించి మీ ఖాతాలని వేసేటట్టు సోలార్ పంప్ సెట్లు పెట్టుకొని వ్యవసాయానికి బాగా. మన అచ్చంపేట నియోజకవర్గంలో నా సొంతూరు ఇన్నే తెలుసు కదా. తెలుసు సార్. మా అక్కడ పోయి అవునా, అదే అందుకే వచ్చినా కదా. అందుకే మన అచ్చంపేటలో డాక్టర్ గారు మొత్తం కాన్స్టిట్యున్సీలో మొత్తం వ్యవసాయ పంపు సెట్లు అన్ని కరెంటు తీసేసి సోలార్ పంప్ సెట్లు పెట్టడానికి అన్ని ఇప్పిస్తా. ఒక్క రూపాయి కూడా మీరు పెట్టాల్సిన పని లేదు. 100% ఉచితంగా బట్టి సార్కి చెప్పి మీకు అన్ని పంపు సెట్లు ఇప్పిస్తాం. ఎన్ని నీ నియోజకవర్గంలో పంపు సెట్లు ఉన్నాయో లెక్కది. అందరికీ 5 HP 7.5 HP ఈ 2 పంపు సెట్లు ఎట్లు ఇవ్వాలనో ఇచ్చి వాళ్ళకు విద్యుత్ వాడుకోవడమే కాకుండా ఆదాయం వచ్చేటట్టు చేపిస్తా. అంటే ఆ సోలార్ ప్యానెల్స్ కాపాడుకుంటే వాళ్ళు నెలకు 4-5 వేలు 3 వేల నుంచి 5 వేల వరకు ఆదాయం వచ్చేటట్టు చేసినాం అనుకో, పరోక్షంగా వాళ్ళకి ఆదాయం కూడా ఉంటుంది. ఆడపిల్లలు 1 గంట సేపు అట్లా చూసుకొచ్చుకుంటే పిల్లలు స్కూల్కి పోయేటోడు కూడా 1 గంట వచ్చి ఇట్లా చూసుకొని పోయినా కూడా లెక్క తేలుతుంది. కాబట్టి మొత్తం లెక్క తీసుకొని దగ్గర ఎంతమంది ఉన్నారు. కలెక్టర్ గారు అచ్చంపేట మొత్తానికి పిఓలు ఎవరున్నారు? శరత్, ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలుచుకొని కూర్చొని కలెక్టర్ గారు మీరు ఇతర అధికారులు కూర్చొని మొత్తం అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికి ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం. అన్ని పంపు సెట్లు, కరెంటు పంపు సెట్లు అన్నీ తీసి అదర్ దాన్ ఎస్టీస్ మొత్తం నియోజకవర్గం, నాట్ ఓన్లీ ఎస్టీస్. ఇది నా సొంత ఊరు, నా సొంత ప్రాంతం. ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క రైతు కూడా ఇంకా కరెంట్ వచ్చింది, కరెంట్ పోయింది, కరెంటు తీగలు బాగున్నాయా బాగాలేవా, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే అచ్చంపేట కేసుకప్ప, కలకుర్తి కేసుకప్ప, ట్రాక్టర్ తీసుకురా ఈ పంచాయతీ తెంచు. ఎవరికి వాళ్ళకి ఏముందో భూమి ఎక్కువ ఉంటే 2 ఇండ్రి అంటే ఒకవేళ నీళ్లు సరిపోకపోతే సోలార్ మోటారు వాళ్ళ వ్యవసాయంతో పాటు వాళ్ళు అదనంగా సోలార్ వాళ్ళు వాడుకోగా మిగిలిన విద్యుత్ ఉంటుంది కదా, దాన్ని ప్రభుత్వానికి ఇచ్చేటట్టు, ప్రభుత్వం దానికి వాళ్ళకి పైసలు ఇచ్చేటట్టు, ఆదాయం గ్రిడ్ కనెక్ట్ చేసేటట్టు అన్న. అదే సో ఎలక్ట్రిసిటీ వాళ్ళను ఎవరు మన ఎస్పీటీఎల్ ముషరాఫ్ ఇక్కడ అదే మీరు గవర్నమెంట్ గ్రిడ్ కనెక్ట్ చేస్తే దానికి ఏందని చేయొచ్చు. ఇప్పుడు కలెక్టర్ గారితో కూర్చొని మిగతా అధికారులతో కూర్చొని అచ్చంపేట నియోజకవర్గంలో మొత్తం ఎన్ని పంపు సెట్లు ఉన్నాయి అన్నీ లిస్ట్ అవుట్ చేయండి. అన్నిటికీ ప్రత్యామ్నాయంగా కరెంటు పంపు సెట్లు తీసేసి సోలార్ కరెంటుతో పంపు సెట్లు పెట్టాలి ఒకటి. రెండోది ఆ ప్యానెల్స్ ఎట్లుండాలంటే వాళ్ళ వ్యవసాయానికి సరిపోను 3,000 నుంచి 5,000 ఆదాయం ప్రతి నెల వాళ్ళకు వచ్చేటట్టు ప్యానెల్స్ డిజైన్ చేయాలి. మొత్తం సబ్సిడీ, క్రాస్ సబ్సిడీ, మ్యాచింగ్ గ్రాంట్ అంతా బట్టి సార్ మీరే చూసుకోవాలి. ₹1 నియోజకవర్గంలో మీకు ఇయ్యరు. మీరు ఆ మోటార్ తీపియాలి. ఆ మోటార్ వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. మళ్ళీ మీరు ఆ మోటార్ అడగకండి. మళ్ళీ మీరు ఇది చది అడిగారు కానీ మీరేం అడగకరే వాళ్ళ మోటార్ వాళ్ళు ఏమైనా అమ్ముకుంటారు, ఉంచుకుంటారు. మీరు మాత్రం మొత్తం లిస్టు తీసి ఎన్ని రోజులలో చేయగలుగుతారు లిస్ట్ అంతా? పంప్ సెట్లు ఎన్ని రోజులలో 3 నెలలు ఇవ్వగలమా? ఎంత 3 నెలలు చేయగలమా? ఇప్పుడు ఎట్లాగో బోర్లు ఆల్రెడీ ఉన్నాయి కదా, బోర్ ఉంటేనే పంప్ ఉంది, మోటార్ ఉంది వాళ్ళకు. ఇప్పుడు ఆల్రెడీ బోర్ ఉన్న కాడనే కరెంట్ మోటార్ పెట్టుకోరు వాళ్ళు. బోర్ లేని కరెంట్ మోటార్ పెట్టుకోలే కదా. ఏం శరత్ 100 రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గంలో రైతులందరూ లిస్టు తయారు చేయడమే కాకుండా అన్ని కరెంటు మోటార్ల ప్లేస్లో సోలార్ పంప్ సెట్లు రావాలి. 100 రోజుల్లో మొత్తం అన్న స్పెషల్గా ఒకరిని డెప్యూట్ చేయి, ఒక అధికారిని స్పెషల్ డ్రైవ్ పెట్టు. ఇది దేశంలో ఎవరైనా అచ్చంపేటకు వచ్చి చూసిపోవాలి సోలార్ పంప్ సెట్లు రైతులు వ్యవసాయానికి ఎట్లా వాడుకుంటున్నారు. దీంట్లో వ్యవసాయానికి సోలార్ వాడుకోవడం కాదు, ప్రతి కుటుంబానికి 3 నుంచి 5 వేల ఆదాయం ఎట్లా రావాలనో మీరు డిజైన్ చేయాలి. దాంతో ఇంటి ఖర్చులకు వాళ్ళకు ఖర్చులు వెళ్ళాలి. మీరు ప్యానెల్స్ డిజైన్ చేసేటప్పుడే సోలార్ ఉత్పత్తి చేసి గ్రిడ్కి ఎట్లా కనెక్ట్ చేయాలనో డిజైన్ చేయండి. దీన్ని పైలట్ కింద అంటే మొత్తం దేశానికి ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ కింద అచ్చంపేటను తీర్చిదిద్దండి. దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్ని ఎవరినైనా పెట్టుండ్రి. ఇంటికి ఇస్తే ఇంకా మంచిది. ఇల్లు కూడా అగ్రికల్చరు, డొమెస్టిక్ వాళ్ళకి ఆదాయం కూడా రావాలి. నేను చెప్పేది ఏంటంటే వాడుకోవడానికి ఇచ్చుడు కాదు, ఆదాయం వస్తే వాళ్ళకు ఉత్సాహం వస్తుంది. నెల 3,000 నుంచి 5,000 ఆదాయం ఆడపిల్లల చేతులకు నగదు వచ్చింది అనుకో, బ్యాంకులో పడ్డాయి అనుకో, వాళ్ళకి అది కాపాడుకోవాలన్న ఆలోచన వస్తుంది.
లేకపోతే ఏమవుతుంది, కరెంట్ అయినా డ్రిప్ అయినా ఉచితమే కదా, మళ్ళీ దీని నుంచి దానికి ఎందుకు మారాలని ఆలోచన చేస్తారు. మీరు వాళ్ళకి ఏదైనా ఆదాయం వచ్చేటట్టు ఉంటే ఇది తీసేసి అది పెట్టుకుంటారు. ఆఫీసర్ కలెక్టర్ గారు వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని దీనికి ఇది అయిపోయే వరకు 100 రోజులకు ఒక స్పెషల్ ఆఫీసర్ని వేయన్న, దీనికి ఒక ఆఫీసర్ని ఎవరైనా కొత్త ఐఏఎస్ను వచ్చారు కదా, ఒక డెప్యూట్ చేయండి, ఒక ఐఏఎస్ని ఇక్కడనే ఉండి ఇది కంప్లీట్ చేసేటట్టు. సంతోషమా మీకు అందరికీ? అన్ని సంఘాలలో అలవేలమ్మను దీంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరున్నా వీళ్ళను ట్రైనర్స్ కోసం ట్రైనింగ్ చేయడానికి వాడు. ఎక్కడెక్కడ పోయి సంఘాలను గ్రూపులు పెట్టి సార్ ఏం చెప్పిండు, కింద ఏం చెప్పాలి, వీళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి ఈ ట్రైనర్స్ని కొంతమందిని చేసి వీళ్ళను మొత్తం అచ్చంపేటలో వివిధ ప్రాంతాలలో పోయి మీటింగులు పెట్టి, సంఘాల మీటింగులు పెట్టి అన్ని మండలాలలో అన్ని సంఘాలలో గ్రూపులు అందరి దగ్గరకు పోయి వీళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు లిటరేచరు గూడాలలో పాంప్లెంట్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి అందరిని మోటివేట్ చేసి తీసుకురావడానికి. ఆమెకి ఏమన్నా ఇన్సెంటివ్ ఇవ్వండి, మీరు ఫ్రీగా తిప్పుకొని ఇచ్చేయకండి. ఏమంటున్నా అన్న, ఏదన్నా హానరోరియం చేసి ఇచ్చేయరు. డిగ్రీ అందుకే పీటీ కూడా అయిపోయింది సార్. పీటీగా చేసిన సార్. పీటీ సార్. డిగ్రీ చదివితే చాలు, ఇంకేమున్నది, చదువుకునేది కాబట్టి దాని కింద స్పెషల్గా అపాయింట్ చేసి ట్రైనింగ్ ఇవ్వడానికి ఏం కావాలో ఆమెకు శిక్షణ ఇచ్చి ఆమెకు ఒక ఉద్యోగం ఇవ్వండి. అచ్చంపేట తర్వాత కొడంగల్ తీసుకుపోతా ట్రైనింగ్ ఇవ్వడానికి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నల్లమల ఫారెస్ట్లో కూడా ఉన్న వాళ్ళందరి చెంచులకు మన వాళ్ళందరికీ ఇప్పుడు ఎంబడే చేస్తారమ్మా. సార్ ఏమో నల్లమల కాడికి ఆలోచన చేసొచ్చు, నేను అచ్చంపేట నియోజకవర్గం మొత్తం చేపిస్తున్నా సార్ తోటి. సరే సార్. సరేనా సార్? ఉపాధి పని కింద కొద్దిగా అమౌంట్ లేట్ అవుతుంది చేస్తాం తల్లి, అది కేంద్రం అక్కడ నుంచి కొంత వచ్చేది డబ్బులు కొద్దిగా అది చేస్తాం. అది కూడా చూడండి సార్. మాకు గుడం మాకు సెపరేట్ గా ఉండాలి సార్, మావన్నీ కలిసి ఉన్నాయి. మా గుడం మాకు సెపరేట్ గా చూస్తాం తల్లి, కాలనీగా ఉండాలి సార్ మాకి. అట్లా ల్యాండ్ ఇప్పుడైతే ఇండ్లు ఇస్తాము, ఆ ఇండ్లు ఎట్లా కట్టుకోవాలో ఆలోచన చేసుకోండి. ఏం తల్లి ఏమో చెప్తుంది, ఇతరా ముందరికి రా. ఏం పేరు నీ పేరు? లింగమ్మనా? ఏం లింగమ్మ, ఏం సంగతి? మరి ఏదైనా మీరు ఇక్కడ ఏదైనా భూమి చూసుకోవాలి, ప్లాట్లుగా ప్రభుత్వం దగ్గర భూమి తక్కువైపోయింది, మరి ఉన్నదే మీకు పొలానికి ఇస్తుంది. అవి ఇండ్లు బజార్లు చిన్న చిన్న బజార్లు చిన్న చిన్న ఇండ్లు అయినాయి, అందులో ఎవరు అమ్మడం లేదు. మాకు ప్లాట్లు లేక ఇండ్లు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. మరి మీకు స్థలాలు చూసుకోండి, పైకి పంపించాలని అంటే స్థలాలు లేవు, ఎవరు అమ్ముతలేరు సార్. మరి ఈ ఆదివాసీలకు చెంచుల కాడికి మాత్రము స్పెషల్గా ఏదన్నా చెంచులది ఏదన్నా సీతక్క, ఈ చెంచుల మందం ఏం చేయాలని ఒకసారి చూసి ప్లాన్ చేయరు, ఏదంటే ప్రత్యేకంగా వీళ్ళకి ఏదన్నా స్కీమ్ పెట్టించేద్దాం. ఓకే 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 కలిసినా కూడా సీతక్కనే అడగాల్సింది, నన్ను కాదు మళ్ళా. మంచిదమ్మా పండి. వచ్చే వారంలో ఇండ్ల సార్ ఎక్కడ? ఇండ్ల సార్ ఇక్కడనే ఉన్నాడు, ఇండ్లు ఇచ్చే సార్ అడగాల్సిన సీతక్కని ఇవ్వాల్సింది ఈసారు. 10 రోజులలో మీకు అందరికి మన చెంచులు ఎంతమంది ఉన్నారో అందరికి ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది. సరేనా? మళ్ళీ వస్తా. వచ్చే సంవత్సరం మళ్ళీ ఈ డ్రిప్ ఎట్లా బతికిచ్చిరో, ఎట్లా చేసిరో, ఎంత పెంచిరో తోట అంతా చూడడానికి వస్తా. కలెక్టర్ డేట్ రాసి పెట్టుకొని వచ్చే సంవత్సరం ఈ తారీఖులో మళ్ళీ నా ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టుర్రి. ఈ సార్ వాళ్ళు అందరూ వచ్చినా రాకపోయినా సరే నేను వస్తా. సరేనా? ఓకే మంచిది. సరే సార్. ఓకే సార్ మీ ఆరోగ్యం బాగుందా సార్? నమస్కారం. ప్రభుత్వం మళ్ళీ రావాలి సార్.